డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెకానికల్ ఇంజనీరింగ్ మేడ్ సింపుల్. మనం నిన్నటిదాకా ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ మెటీరియల్స్ లోపల ఫస్ట్ టాపిక్ చూసాం కదా, స్టాటిక్స్ సిలబస్ అనాలిసిస్ చూసాం కదా. ఇప్పుడు మీరందరూ ఏఈ ఎగ్జామ్ మున్సిపల్ tspsc ఎగ్జామ్ రాస్తున్నారు అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా మనం ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు డైనమిక్స్. ఈ డైనమిక్స్లో ఏముందో చూద్దాము, సిలబస్ అనాలిసిస్ చేద్దాము. దాంట్లో ఫస్ట్ వచ్చేసి లీనియర్ మోషన్. లీనియర్ మోషన్ అంటే ఏంటి? మనకు ఎనీ బాడీ మూవింగ్ ఇన్ లీనియర్, అంటే ఒక స్ట్రెయిట్ లైన్లో మూవ్ అయ్యే బాడీని ఏమంటాం? లీనియర్ మోషన్ అంటాము. సో దాంట్లో మనకు మామూలు ఈక్వేషన్స్ మనకు తెలుసు కదా. దాంట్లో వచ్చేసి మనకు v అనేది ఫైనల్ వెలాసిటీ, u అనేది ఇనీషియల్ వెలాసిటీ, a అనేది యాక్సిలరేషన్, t అనేది టైం అనుకుంటే, మనకు s అనేది డిస్టెన్స్ అనుకుంటే, మనకు 3 ఈక్వేషన్స్ ఉన్నాయి బేసికల్గా. దీని మీద బేస్ అయ్యి ఉండి మనకు బేసిక్ ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్, వెరీ స్మాల్ ప్రాబ్లమ్స్, ఓన్లీ దాంట్లో ఏదైతే డేటా కరెక్ట్గా మనకు ఫిట్ అవుతుందో అలాంటివి ఇవ్వచ్చు. మనకు ఈక్వేషన్స్ ఏమున్నాయి? మనకు v = u + at, v² - u² = 2as, s = ut + ½ at². అట్లానే ఒక బాడీ ఫ్రీలీ ఫాలింగ్ అండర్ గ్రావిటీ అనుకుంటే, లేకుంటే పైకి ఒక స్టోన్ను పైకి విసిరినప్పుడు కానీ, ఆ స్టోన్ కింద పడుతున్నప్పుడు కానీ, అండర్ ద యాక్షన్ ఆఫ్ ద గ్రావిటీ, మనకి ఏంటంటే ఈక్వేషన్స్ ఏమొస్తాయి? మనకు v = u ± gt, v² - u² = ± 2gh, అట్లానే s = ut ± ½ gt². ఈ మనకు ఈ g అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. పైకి వెళ్ళేటప్పుడు g అనేది నెగటివ్ ఉంటుంది, కిందకి వచ్చేటప్పుడు g అనేది పాజిటివ్ ఉంటుంది. ఈ కన్వెన్షన్ ఫాలో అవుతూ ఈ ఫ్రీ బాడీ ఫాలింగ్ దీని మీద ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇవ్వచ్చు, ఓన్లీ బేసిక్ ప్రాబ్లమ్స్ అడగవచ్చు. అదొకసారి ఈ సేమ్ బుక్ చెప్పాను కదా, మనకు బన్సరైనా పర్వాలేదు, లేకుంటే రాజశేఖరప్ప అనే ఒక బుక్ ఉంది కదా, దాంట్లో చాలా బాగా ఇచ్చాడు. ఇది ఒకసారి ప్రాబ్లమ్స్ చూసుకోండి. తర్వాత ఈ ఈక్వేషన్స్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో, గ్రావిటీ, అండర్ గ్రావిటీ అండ్ ఆల్సో లీనియర్ మోషన్, దాంట్లో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. ఈ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటి? మనకు బేసికల్గా దెర్ ఆర్ 3 లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్ లాస్. ఓకే, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఫస్ట్ లా అంటే ఏంటి? ఎనీ బాడీ విల్ కంటిన్యూస్ టు బి ఇన్ ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్ అన్లెస్ అదర్వైజ్ యాక్టెడ్ అపాన్ బై అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇదొకటి ఫస్ట్, అంటే దిస్ గివ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ వచ్చేసి ద యాక్సిలరేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ అప్లైడ్. అట్లా అంటే వేర్ m is the mass. ఫర్ ఎగ్జాంపుల్ f = ma అంటాం మనం. సో ఇక్కడ మనకి f అనేది ఫోర్సు, m అనేది మాస్, a అనేది యాక్సిలరేషన్. ఓకే, ఇక్కడ మనకు ఫోర్స్ని డిఫైన్ చేస్తుంది ఇలా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ m = 1 kg అనుకుంటే, a = 1 m/s² అనుకుంటే, సో మనకు ఫోర్స్ = 1 న్యూటన్ అయిపోతుంది. అంటే మనం ఏమనొచ్చు? మనకు న్యూటన్ అంటే ఏమనొచ్చు? ఏదైనా ఒక ఫోర్సు 1 kg మాస్ లోపల దానిలో యాక్సిలరేషన్ 1 m/s² కలగజేసే ఫోర్స్నే మనం న్యూటన్ అంటాము. సో మనకు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ లా అయిపోయింది కదా. థర్డ్ లా వచ్చేసి ఫర్ ఎనీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ వర్కింగ్ కానీ, ఏరోప్లేన్ కానీ, సో ఇది ఎట్లా మూవ్ అవుతుంటాయి? ఎగ్జాస్ట్ గ్యాసెస్, ఓకే, ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు బ్యాక్ వెళ్ళిపోతుంటే ఈ ప్లేన్ కానీ రాకెట్ కానీ ముందరికి వెళ్ళిపోతుంది. అంటే ఇది బేస్డ్ అపాన్ ట్రస్ట్ అన్నట్టు. సో దిస్ గివ్స్ ఈ మనకు మూడో లా ఏం చెప్తుందంటే, మనకు ఫర్ ఎనీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇంపల్స్. సో మనం ఇంపల్స్ కంటే ముందు మనం ఏంటంటే మొమెంటం డిఫైన్ చేసుకోవాలి. మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. ఒక బాడీ యొక్క మాస్ m అనుకుంటే, ఫైనల్ వెలాసిటీ v అనుకుంటే, ఇనీషియల్ వెలాసిటీ u అనుకుంటే, సో మనకేంటంటే m × v - u, m × యాక్సిలరేషన్. సో మనకు v = u + at నుంచి a ఏమవుతుంది? v - u/t అవుతుంది. అప్పుడు f = ma కాబట్టి f = m × v - u/t. సో f × t ఏమవుతుంది? మనకు m × v - m × u. అంటే f × t అనే ఏదైతే మనకు పారామీటర్ వచ్చిందో దీన్ని ఏమంటాం మనం? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. దీన్ని మనం ఇంపల్స్ అంటాము. సో ft ఏమొచ్చింది మనకు? mv - mu. అంటే ఏంటి? చేంజ్ ఇన్ మొమెంటం. mv అనేది ఫైనల్ మొమెంటం, mu అనేది ఇనీషియల్ మొమెంటం. సో చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ ఆల్వేస్ ఇంపల్స్. ఇంపల్స్ యొక్క యూనిట్స్ ఏంటి మనకు? f × t అంటే kg/s² ఇంటూ సెకండ్స్. అంటే ఏంటి? kg/s. దట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఇంపల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. అదే చూసాం కదా ఇంతకుముందు. లా ఆఫ్ కన్జర్వేషన్ మొమెంటం అంటే ఏంటంటే మనకు, సో ఇక్కడ బేసిక్ దానికంటే ముందు మనం మొమెంటం డిఫైన్ చేసాము. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గన్ రీకాయిలింగ్ ఉంది. ఓకేనా, గన్ నుంచి ఒక షాట్ ఫైర్ చేసినప్పుడు ఏమైతే మనకు ఆ యొక్క ఫోర్స్ తోటి ఏమవుతుందంటే అది వెనుకకు వచ్చేస్తుంది గన్ అనేది. సో దీంట్లో మనం యూజ్ చేసేది ఏంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. ఒక బాడీ యొక్క రెండు బాడీస్ ఉన్నాయనుకోండి, మాస్ m1 m2 అనుకోండి, వాటి యొక్క ఇనీషియల్ వెలాసిటీస్ u1 u2 అనుకుంటే, అట్లానే ఆఫ్టర్ ఇంపాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో వాటి యొక్క వెలాసిటీస్ v1 v2 అనుకుంటే, సో ద టోటల్ మొమెంటం బిఫోర్ ఇంపాక్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ ఇంపాక్ట్. అంటే ఏంటి? m1 u1 + m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 + m2 v2. సో దీంట్లో మనం ఈ గన్ రికాయిలింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క లా ఆఫ్ కన్జర్వేషన్ మొమెంటం మనం అప్లై చేయవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి వర్క్ పవర్ ఎనర్జీ. వర్క్ అంటే ఏంటి మనం చూసాం కదా, వర్క్ ఈజ్ కూడా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. వర్క్ యూనిట్స్ ఏమొస్తాయి మనకు, ఫోర్స్ యూనిట్స్ న్యూటన్స్, తర్వాత డిస్టెన్స్ మీటర్స్, కాబట్టి వర్క్ యూనిట్స్ ఏమైతే న్యూటన్ మీటర్స్ అంటాము. ఈ న్యూటన్ మీటర్కి ఇంకో పేరుంది, దాన్ని ఏమంటే జౌల్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి పవర్ అంటే ఏంటి, వర్క్ బై టైం. ఆల్రెడీ మనం వర్క్ ఈజ్ కూడా ఏమనుకున్నాము, న్యూటన్ మీటర్ అన్నాము, అంటే జౌల్ అనుకున్నాం కదా. సో వర్క్ బై టైం అంటే ఏంటి, జౌల్ న్యూటన్ మీటర్ బై టైం అంటే ఏంటి సెకండ్స్. న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటి, జౌల్ పర్ సెకండ్. అండ్ జౌల్ పర్ సెకండ్ అంటే ఏంటి, వాట్. సో పవర్ యొక్క యూనిట్స్ ఏంటి మనకు వాట్స్ అన్నట్టు. పెద్ద యూనిట్ వచ్చేసి కిలో వాట్స్, మెగా వాట్స్ కూడా ఉంటాయి. కిలో అంటే 10⁻³ మెగా అంటే 10⁻⁶. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీలో మనకేంటి 2 రకాలు ఉంటాయి. ఎనర్జీ అంటే ఏంటి, కెపాసిటీ టు డూ వర్క్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ. వన్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ, సెకండ్ వన్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ. సో ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ height from the ground is known as the potential energy, and the energy possessed by a body by virtue of its motion or velocity is known as the kinetic energy. అంటే ఏదైతే బాడీకి ఒక భూమి నుంచి కొంత హైట్లో ఉన్నప్పుడు దాన్ని ఏదైతే ఎనర్జీ కలిగి ఉంటుందో దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, PE = mgh. అట్లానే ఏదన్నా ఒక బాడీకి, ఒక వస్తువుకు దాని యొక్క ఏది మన వేగం ద్వారా ఉండే ఎనర్జీని ఏమంటాం మనం, కినెటిక్ ఎనర్జీ అంటాం. సో కినెటిక్ ఎనర్జీ K = ఏంటి, 12 mv². దీంట్లో మనకు ఏది మనకు ఎప్పుడైనా కానీ రేట్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకు వర్క్ డన్ వచ్చేస్తుంది. ఇది ఏమంటాం, వర్క్ ఎనర్జీ ప్రిన్సిపల్ అంటాము. దీని బేస్డ్ మీద మీకు ఏమైనా బేసిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. పెద్ద ఏది హార్డ్ ప్రాబ్లమ్స్, డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మోషన్ ఓవర్ అన్ ఇంక్లైన్ ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్ ఉంది, ఓకేనా, ఒక హిల్ ఓకే ఎక్కేస్తుంది అనుకుంటాం, ఓకేనా. సో ఈ విషయం లోపల దాని డిస్టెన్స్ ట్రావెల్డ్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే అప్ ఏ స్లోప్, మోషన్ ఆఫ్ ఏ బాడీ అప్ ఏ స్లోప్ మీద సింపుల్ ప్రాబ్లమ్స్ మీకు రావచ్చు. ఈ యొక్క దీనిలో ఇది కూడా ఈ టాపిక్ కూడా చాలా నీట్గా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కవర్ చేశాడు. దేంట్లో మనకు రాజశేఖరప్పలో కవర్ చేశాడు. అట్లానే మీకు బన్సాలో కూడా దొరికిపోతాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి, ఒక బాడీ ఒక సర్కిల్ లోపల మూవ్ అవుతుంటే దాన్ని ఏమంటాం, సర్క్యులర్ మోషన్ అంటాము. దీంట్లో ఏంటి మనకు V = r⍵ అని తెలుసు కదా. లీనియర్ వెలాసిటీ = రేడియస్ ఆఫ్ మోషన్ ఇంటూ ఒమేగా. ఒమేగా అంటే ఏంటి, యాంగులర్ వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏంటి, రేడియన్స్ పర్ సెకండ్. సో సెంట్రిపెటల్ ఫోర్స్, ఒక బాడీ సర్క్యులర్లో మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు ఏ ఫోర్స్ విచ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్, దాన్ని ఏమంటాం సెంట్రిఫుగల్ ఫోర్స్ అంటాం. అట్లానే అవే ఫ్రమ్ ద సెంటర్ ఏమంటాం, దాన్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సో ఆల్వేస్ సెంట్రిఫుగల్ ఫోర్స్ = సెంట్రిపెటల్ ఫోర్స్. దాన్ని మనం సెంట్రిఫుగల్ ఫోర్స్ = mr⍵² అంటాము. లేకుంటే V = r⍵ పెట్టేస్తే మనకి ఏమొస్తుంది, mv²/r వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సెంట్రిఫుగల్ ఫోర్స్. అట్లానే మోషన్ ఆఫ్ ఏ వెహికల్, ఇప్పుడు దీంట్లో ఏంటంటే రైట్, మోషన్ ఆఫ్ ఏ వెహికల్ ఆన్ లెవెల్ అండ్ సర్కులర్ ట్రాక్. ఎట్లయినా ఇప్పుడు మోషన్ ఒక వెహికల్ ఒక రోడ్ మీద వెళ్తుంది అనుకోండి, ఓకే, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అట్లనే అంటే ఏం లేదు, సింపుల్గా ఏంటంటే మనకు లీనియర్ మోషన్ యొక్క అప్లికేషను, తర్వాత సర్కులర్ మోషన్ యొక్క అప్లికేషన్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ మనకు రావచ్చు. దట్ విల్ బి కవర్డ్ అండర్ మోషన్ ఆఫ్ ఎ వెహికల్ ఆన్ లెవెల్ ఆర్ సర్కులర్ ట్రాక్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక వెహికల్ కానీ, ఒక 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ ఒక కర్వ్ తీసుకున్నప్పుడు ఏమైతే ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు అవుట్వర్డ్ ఫోర్స్ విచ్ ఇస్ కాల్డ్ ద సెంట్రిపెటల్ ఫోర్స్. ఓకే, సో ఇట్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్ అయితే మనం సెంట్రిఫుగల్ ఫోర్స్ అంటాం. సో ఇట్ విల్ బి స్కిడ్డింగ్ ఆఫ్ ద రోడ్, ఓకేనా. సో దీని యొక్క అప్లికేషన్స్ మనకేంటంటే ఈ స్కిడ్డింగ్ అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క రోడ్ యొక్క ఏదైతే ఎలివేషన్ ఉంటుందో అది కొంచెం ఏది నార్మల్గా ప్లేన్ కంటే లెవెల్ కంటే కొంచెం ఇంక్లైన్ ప్లేన్లో పెట్టేస్తాం. దాన్ని ఏమంటాం మనం, సో దిస్ ఈజ్ కాల్డ్ యువర్ ఎలివేషన్ అంటాం. దీని యొక్క దిస్ ఈజ్ కాల్డ్ సూపర్ ఎలివేషన్ అంటాము. సో దీని మీద కూడా మనకు ఈ బుక్ లోపల రాజశేఖరప్పల బుక్ లోపల మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చాయి. కండిషన్స్ ఫర్ స్కిడ్డింగ్, కండిషన్ ఫర్ ఓవర్ టర్నింగ్ 4 వీలర్కి ఇచ్చాడు. అట్లాగే ఇది మన దీనికి కూడా ఇచ్చాడు. ఇది ఒక ట్రాక్ మీద ఒక ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కూడా అది సర్క్యులర్ మోషన్ లోపల కర్వ్డ్ మోషన్ లోపల వెళ్తున్నప్పుడు ఆ కండిషన్స్ ఇచ్చాడు. సో ఈ కండిషన్స్ బేస్డ్ మీద మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, మనకు ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ సర్క్యులర్ మోషన్ ఆన్ టు ద డయామీటర్ ఈజ్ నోన్ యాజ్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్. ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో వెళ్తుంటే దాని యొక్క ప్రొజెక్షన్ మనం డయామీటర్ మీద చేసేస్తే మనకు వచ్చే మోషన్ ఏమంటాం, మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. సింపుల్ హార్మోనిక్ మోషన్ లోపల A = -ω²x అంటే ఏంటంటే ద యాక్సిలరేషన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్. ఓకే, సో x ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ దేనికి వస్తాయి సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడ వస్తాయి మనకు, ఫర్ ఎగ్జాంపుల్
సింపుల్ పెండులం చూసాము. సింపుల్ పెండు లోపల చూసాం కదా, వాల్ క్లాక్స్ ఉంటాయి కదా, దాని లోపల ఇట్ విల్ బి టు అండ్ ఫ్రో మోషన్ ఉంటుంది కదా. సో మీన్ పొజిషన్ అంటే సెంటర్ పొజిషన్, అటు సైడ్ లెఫ్ట్ పొజిషన్, ఇటు సైడ్ రైట్ పొజిషన్, అంటే ఇటు ఎక్స్ట్రీమ్ పొజిషన్, అటు ఎక్స్ట్రీమ్ పొజిషన్. దీని యొక్క అప్లికేషన్ మనకు సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క అప్లికేషన్ దేంట్లో వస్తాయి మనకు, ఈ యొక్క మోషన్ ఆఫ్ ఎ పెండ్యులం కానీ వాల్ క్లాక్ కానీ దీంట్లో మనకు వచ్చేస్తాయి. దీని లోపల ఇప్పుడు నాకేంటి మనకు ఈ యొక్క ఎక్స్ ఈక్వల్ ఏంటి, ఏ కాస్ ఒమెగా టీ. ఏ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్. దాని ఒక డెరివేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, డిఎక్స్ బై డి అంటే వెలాసిటీ వస్తుంది. అంటే ఏంటి, ఏ ఒమెగా సైన్ ఒమెగా టీ. అట్లనే మళ్ళీ ఒకసారి డెరివేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ అంటే యాక్సిలరేషన్ వస్తుంది. అంటే ఫస్ట్ టైం డెరైవ్ చేసినప్పుడు వెలాసిటీ వస్తుంది, సెకండ్ టైం డెరైవ్ చేసినప్పుడు మనకు యాక్సిలరేషన్ వచ్చేస్తుంది. అంటే మైనస్ ఒమెగా స్క్వేర్ ఎక్స్ సైన్ ఒమెగా టీ వచ్చేస్తుంది అన్నట్టు. సో ఈ ఒమెగా టీ అనేది 0 డిగ్రీసా, తర్వాత 90 డిగ్రీసా, 180 డిగ్రీసా, 360 డిగ్రీసా అన్ని బట్టి మనకు డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, మన యాక్సిలరేషన్ కూడా కనుక్కోవచ్చు. సో అప్లికేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం కూడా చూసాం కదా. సో ఇవన్నీ మనకు ఈ బుక్ లోపల చెప్పాను కదా, మనకు రాజశేఖర బుక్ లోపల బాగా కవర్ అయిపోయాయి. మీకు బన్సర్లో కూడా చాలా మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 బుక్స్ కవర్ చేయండి, తీసేసుకోండి, కొనేసుకోండి. ఈ మొత్తం మనం సిలబస్ చూసాం కదా. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. ఈ ఏరియాస్ నుంచి మించి వాడు పోడు ఖచ్చితంగా. సో దీంట్లోంచే మీకు బేసిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. థియరీ కూడా మనం ఇంతకుముందు వీడియోలో కూడా అనుకున్నట్టు థియరీ కూడా బాగా కేర్ఫుల్గా చూసేసుకోండి. బేసిక్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కన్ఫ్యూజింగ్ డెఫినేషన్స్ ఉంటాయి, వాటిని మాత్రం జాగ్రత్తగా, టర్మినాలజీని మాత్రం జాగ్రత్తగా చూసేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం ఇమ్మీడియట్గా చేసేసేయండి, ఎందుకంటే నేను డైలీ వీడియోస్ పెట్టేస్తున్నాను. సో ఇంతకుముందు మనం హీట్ ఇంజన్స్ పెట్టాను, అట్లనే థర్మోడైనమిక్స్ పెట్టాను, నిన్న స్టాటిక్స్ పెట్టాను, ఇప్పుడు డైనమిక్స్ పెడుతున్నాను. సో రేపు మనం స్ట్రెంత్ మీటర్స్ కూడా చెప్పుకుందాము, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. స్ట్రెంత్ మీటర్ సిలబస్ ఎక్కువ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాము. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అట్లానే బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు చాలా అడ్వాంటేజ్. ఏం అడ్వాంటేజ్ అంటే, మీరు ఎప్పుడైతే నా నుంచి కొత్త వీడియో ఏదైతే అప్లోడ్ అవుతుందో యూట్యూబ్ లోపల వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుందండి. నోటిఫికేషన్ రాగానే మీరు ఆ యొక్క వీడియోని చూసుకోవచ్చు, మీకు కావాల్సిన సిలబస్ను కవర్ చేసేచ్చు. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్.